ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఒకరు బీపీ, డయాబెటీస్, ఒబేసిటీ లాంటి ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. కానీ మనం డీప్ గా ఆలోచిస్తే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఇవి చాలా వస్తూ ఉంటాయి. కానీ మనం దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, ఇది చాలా కామన్ కదా, అందరికి ఉండే ప్రాబ్లమ్సే కదా అని. కానీ మనం కోవిడ్ తర్వాత కూడా చాలా మంది ఫుడ్ కాన్షియస్ అయిపోయారని మనం అనుకుంటాం. కానీ మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి రోజు కొత్త రెస్టారెంట్ ఓపెన్ అవుతూనే ఉంది. ఈవెన్ కార్తీక మాసంలో కూడా ఏ రెస్టారెంట్ ఖాళీ ఉండట్లా. కానీ ఇలాంటి సిచ్యుయేషన్స్ లో కూడా చాలా డేస్ నుంచి సక్సెస్ఫుల్ గా ఈ హెల్దీ ఫుడ్స్ బిజినెస్ రన్ చేస్తున్న రీజన్ హెల్త్ ఫుడ్ స్టాల్ దగ్గర మనం ఉన్నాం. ఈ రోజు ఈ బ్రెడ్ వెండర్ ని మీకు పరిచయం చేయబోతున్నాం. షుగర్ ఆశీస్సులతో ఇది ఏర్పాటు చేసి రీజన్ హెల్దీ ఫుడ్స్ పేరు కూడా చాలా మంచిగా పెట్టారు. జిమ్ కి వెళ్లే వాళ్ళు, ఇలా మెట్ట మీద వాకింగ్ వెళ్ళే వాళ్ళు అందరూ బాగా వస్తున్నారు. అందరూ కూడా ఇది సెంటర్. ముందు మనం పెట్టింది ఎక్కడ అంటే కాలువల డైలీ మార్కెట్ సెంటర్ లో 2021లో స్టార్ట్ చేసాం. ఇక్కడ స్టార్ట్ చేసి జీవి మాల్ సెంటర్ లో స్టార్ట్ చేసి 1 year అవుతుంది. 1.5 year అవుతుంది. నైస్. టైమింగ్స్ ఏంటన్న స్టాల్ టైం? మార్నింగ్ 6 నుంచి 11 వరకు స్టాల్స్. 6 నుంచి 11 వరకు. అసలు దీని ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు మీరు? 3:30కి లెగిసి రాగి జావ ప్రిపేర్ చేయడం, జ్యూసెస్ కి ప్రిపేర్ చేసుకోవడం, మొలకలు ప్యాక్ చేసుకోవడం, ఇవన్నీ కూడా మార్నింగ్ 3:30కి లెగిసి మేము స్టార్ట్ చేయాలి. మార్కెట్ లో చాలా బిజినెసెస్ ఉన్నాయి, కానీ మీ హెల్దీ ఫుడ్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇదే ఎందుకు పెట్టాలనిపించింది? కేవలం ఇది మనం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మా గురువు గారు సంకల్పంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎప్పుడు జనాలకి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఆయన యోగా ధ్యానంలోనూ మంచి స్థితిలో ఉన్న గురువు గారు. అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇప్పుడు బయట దొరికేదంతా కల్తీ ఫుడ్, ఆరోగ్యం పాడవుతుంది అన్న ఉద్దేశంతో అందరికి ఆరోగ్యం ఇవ్వాలి, మిల్లెట్స్ ఫుడ్ మనం అందరికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఏర్పడుతుంది. ఇప్పుడు ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి మన దగ్గర? రాగి జావ ఉంటుంది, జ్యూసెస్ వచ్చి గుమ్మడికాయ జ్యూస్, కాకరకాయ జ్యూస్, గోధుమ గడ్డి జ్యూస్, నెక్స్ట్ కీరా జ్యూస్, సొరకాయ జ్యూస్, ఇలా కొన్ని రకాల ఒక 5-6 రకాల జ్యూసెస్. అసలు మీరు స్టాల్ పెట్టినప్పుడు కాకరకాయ జ్యూస్, బూడిద గుమ్మడికాయ జ్యూస్ పెడితే జనాలు నిజంగా యాక్సెప్ట్ చేసి తాగుతారు అనుకున్నారా? కానీ ఇప్పుడు మీ స్టాల్ లో అదే ఫాస్ట్ సెల్లింగ్ అని నాకు తెలుసు. ఎందుకంటే నా పర్సనల్ ఫేవరెట్ కూడా రెండే. ఎందుకంటే ఆ జ్యూసెస్ అనేవి చాలా ఉపయోగాలు ఉన్నాయి వాటి వల్ల. అవి అందరు చెప్తున్నారు. యోగా పరంగా లేకపోతే ఈ ఆయుర్వేదం పరంగా కొంతమంది గురువులు చెప్తున్నారు ఆ జ్యూసెస్ తాగమని. కొంతమందికి అవగాహన ఉంటుంది కానీ అందరికి తెలియదు. సో అందరికి మనం పరిచయం చేసి అలవాటు చేస్తే కదా అందరు తీసుకునేది. మెల్లమెల్లగా అలవాటు ఒకరికి తెలిస్తే మిగతా వాళ్ళు నలుగురికి చెప్తారు. అవునా? ఇప్పుడు మీ స్టాల్ లో ఈ వీడియో చూసి స్టార్ట్ వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు దీంట్లో ట్రై చేయాల్సిన ఐటమ్ అంటే ఏం చెప్తారు? సలాడా లేకపోతే జ్యూసా? రాగి జావ వాళ్ళ హెల్త్ కండిషన్స్ బట్టి మనం ఇవ్వడం జరుగుతుంది. రాగి జావ అనేది ఇన్స్టెంట్ ఎనర్జీ అండ్ ఫుడ్. సో ముందు రాగి జావ, తర్వాత జ్యూసెస్, ఒబిసిటీ ఫ్యాట్ తగ్గడానికి, వెయిట్ లాస్ అవడానికి గుమ్మడికాయ జ్యూస్, షుగర్ కి కాకరకాయ జ్యూస్, ఇమ్యూనిటీకి మొలకలు, బీపీకి గుమ్మడికాయ జ్యూస్. సో ఒక్కొక్కటి ఒక రకమైన యూసెస్ ఉన్నాయి ఒక దాని వల్ల. చూడండి అన్నా, ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎలా స్టాల్ పెట్టారు? యాక్చువల్గా ప్రతి బిజినెస్ కి రెంట్ అనేది ఉంటది, కానీ చాలా మంది ఏంటంటే మీ బిజినెస్ చూసి రెంట్ ఏం లేదు, ఈయన పొద్దున్న పెట్టి మళ్ళీ తీసేస్తారు అనుకుంటారు. కానీ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ట్యాక్స్ తీసుకుంటాం, పన్ను తీసుకుంటాం, ఇలా చాలా ఉంటాయి కదా. ఉంటాయి, ట్యాక్స్ తీసుకుంటారు డైలీ. మనం ట్యాక్స్ 50 రూపీస్ 30 రూపీస్ అలా ట్యాక్స్ పే చేయాలి. పోలీస్ వాళ్ళతో కూడా ఏమైనా అబ్జెక్షన్ ఏమైనా ఉంటుంది? వాళ్ళ నుంచి ఏ అబ్జెక్షన్ లేదు, వాళ్ళు సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా సపోర్టివ్ గా ఉన్నారు. ఎందుకంటే మనం ఇచ్చేది హెల్దీ ఫుడ్. వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటున్నారు. మంచిది పెట్టారు మీరు, చాలా అందరికి గుడిలో మంచి ఫుడ్ పెట్టారు మీరు అందరికి అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మనం ఇక్కడ నుంచి చాలా మంది కానిస్టేబుల్స్ వస్తారు, ఎస్ఐ గారు వాళ్ళకి ఇస్తాం, మున్సిపాలిటీ వాళ్ళు చాలా మందికి ఇస్తాం, అందరూ చూసుకుంటాం. నైస్ అన్న. సబ్స్క్రిప్షన్ మోడల్ ఏమైనా ఉందా అన్న? వీక్లీ ఒకసారి పేమెంట్ చేయడం లేదా మంత్లీ? కానీ డైలీ జిమ్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు అక్కడ. రెగ్యులర్ గా మన ఐటమ్స్ అన్ని కూడా రాగి జావ అంటే, జ్యూసెస్ ఏంటి, స్ప్రౌట్స్ ఏంటి అన్ని కూడా హోమ్ డెలివరీ ఇస్తాం. హోమ్ డెలివరీ లోకల్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్సెస్ ఏమి సర్వీస్ ఛార్జ్ లేకుండా. ఇక్కడ 30 అయితే సేమ్ కాస్ట్ డెలివరీ ఇస్తాం. ఓకే. డెలివరీ ఛార్జెస్ కూడా లోకల్ వాళ్ళకి ఇంటికి డెలివరీ చేస్తారు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనం డెలివరీ చేస్తాం. ఓకే. మంత్లీ ఇచ్చేవాళ్ళు మంత్లీ ఇస్తారు, వీక్లీ ఇచ్చేవాళ్ళు వీక్లీ ఇస్తారు, వాళ్ళ ఇష్టం. ఓకే. సో అలా నైస్. చాలా మందికి హోమ్ డెలివరీస్ కూడా ఇస్తాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెట్టింట్లో వెంకీ.